శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములు 127వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకుందాం. గురు నిందాకరం దృష్ట్వా దావయేదవాసయేత్ స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వాచేదః క్షమోయది. ఓ పార్వతి, శిష్యుడు గురు నింద చేయువానిని చూచి పరుగెత్తిపోవలయును, లేకపోయిన వానిని వెడలగొట్టవలయును, లేక ఆ స్థానమునైన తాను విడిచిపెట్టవలెను. సమర్థుడాయే నేని వాని యొక్క నాలుకను ఖండించవలయను అంటూ ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ఇది మనకు మానవాళిలో చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుచేత అంటే గురు నింద చేయకుండా ఉండేది ప్రథమం. ద్వితీయం, గురువును ఎవరైనా నిందిస్తే మన గురువును వాళ్ళు నిందిస్తూ ఉన్నారు అని ఊరక ఉండడం దోషం. లేక గురువు పైన మీరు చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు సరైనటువంటివి కాదు అని అతను మెప్పించి ఆ గురు నిందను ఆపడానికి ప్రయత్నం చేయాలి. అందులో కూడా మనం సమర్థుడు కానప్పుడు ఆ గురువు నిందని వినకుండా ఆ ప్రాంతాన్ని వదలి స్థలాన్ని మార్చుకోవడం మంచిది. నీవు సమర్థుడు అయితే వారి నాలికి చీల్చివేయడం అంటే అర్థమేమి? వారు చెప్పినటువంటి మాటలలో వారేస్తున్నటువంటి గురు నింద ఆరోపణలలో నిజము లేదు అని నీ యొక్క మనోభావాన్ని వ్యక్తపరిచి అందరికీ అర్థమయ్యే విధంగా మీరు చెప్పుతున్న విషయము తప్పు, మా గురువు పైన మీరేస్తున్నటువంటి అభాండపు నిందనలో అన్నీ కూడా సరైనటువంటివి కాదు అని చెప్పవలసి ఉంటుంది. బోధపరంగా గురువుని నిందిస్తూ ఉన్నప్పుడు వారు తెలియని తనాన్ని అందరికీ తెలిసే విధంగా చెప్పగలిగి గురువు చెప్పినటువంటి సత్యాన్ని సత్యముగా ఒప్పించగలగడమే వారి నాలిక చేల్చడం అంటే అర్థం. వారు మాట్లాడేదానికి అవకాశము లేకుండా వారి తప్పు వారికి తెలిసేటట్టు నేర్పరితనముతో ఒప్పించగలడమే ఇక్కడ గురునింద చేసిన వాణ్ణి నాలిక ఖండించడము అంటే అర్థమని మనం గ్రహించవలసి ఉంటుంది. శిష్యుడై నిజమైనటువంటి శిష్యుడు గురువు చేత తాపత్రయములను పూర్తిగా నశింప చేసుకున్నటువంటి శిష్యుడు, నిజాన్ని ఎరిగినటువంటి శిష్యుడు, గురుబోధలో ఆరూఢత చెందినటువంటి శిష్యుడు ఎవరు అపనిందలు వేసినా, ఎవరు తెలియనటువంటి మాటలు మాట్లాడినా వారికి సమాధానం చెప్పగలిగినటువంటి దిట్టై ఉంటాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.